ప్రతిపాడు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ శ్రీ కాటం భానుగారి సమక్షంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కుక్కుటేశ్వరరావు గారు, పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి మరియు ప్రతిపాడు బార్ అసోసియేషన్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు, మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ప్యానెల్ అడ్వకేట్ బోగత శివనారాయణ, మధుబాబు, దేవి, పోలీస్ కానిస్టేబుల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కలిసి హెల్మెట్ ధరించడం తప్పనిసరి అనే అంశంపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. సామాజిక భద్రతను మనందరి బాధ్యతనని తెలియజేయడం జరిగింది. అబద్ధాన్ని నిజం చేసే పరిస్థితిలో సమాజం నెట్టబడింది. అట్లాగే మన పరిస్థితులు కూడా నెట్టబడుతుంది. మరి అబద్ధాన్ని మనం నిజం చేద్దామా, నిజాన్ని నిరూపిద్దామా అనే పరిస్థితిలో మన ఒక పౌర సమాజంలో నుంచి మనం ఏం చేయాలి? చాలా మంది హెయిర్ రిమూవ్ అవుతుందని, హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి, సో హెల్మెట్ ఇచ్చే రక్షణ ఇంకా ప్రపంచంలో బైక్ మీద ప్రయాణించేటటువంటి వ్యక్తి ఇంకేది ఇవ్వదేమో. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా మంది ఉన్నారు. మన బాడీలో దేనికి దెబ్బ తగిలినా దాన్ని మనం మళ్ళీ ఆపరేషన్ ద్వారా కానీ లేదా తను మళ్ళీ పునర్నిర్మితం అవుతుంది. ఎక్సెప్ట్ బ్రెయిన్ లోపల ఏదైనా జరిగితే తప్ప. అసే మనకి హెల్మెట్ అనేది అంత రక్షణ కల్పిస్తుందని చెప్పడానికే హెల్మెట్ పట్ల అవగాహన కల్పించమని మన హైకోర్టు వారు మనకి ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో దయచేసి ఈ మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించి విధిగా మీరు ప్రయాణం చేసేటప్పుడు దాన్ని ధరించాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి జడ్జి గారికి మా యొక్క నమస్కారాలు. కాకినాడ టౌన్లో కల్పనా సెంటర్లో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ అండి. ఆ రోజు నైట్ నేను నైట్ రౌండ్స్ డిస్ట్రిక్ట్ నైట్ రౌండ్స్ ఆఫీసర్గా ఉండడం వలన నేను కూడా ఆ యాక్సిడెంట్ని ప్లేస్ విజిట్ చేయడం జరిగింది. అందులో కారు యాక్సిడెంట్కి గురి చేసినటువంటి వ్యక్తి, యువతల యాక్సిడెంట్కి గురైనటువంటి ఇద్దరు వ్యక్తులు, మొత్తం ముగ్గురు కూడా తాగేసే ఉన్నారు. సో యాక్సిడెంట్ ఎంత బేవత్సంగా ఉందంటే ఆర్గాన్స్ అనేవి మొక్కలైపోయి అట్లా ఉన్నాయి. సో మేము విజిబుల్ పోలీసింగ్ చేసేటటువంటి టైంలో మా ఎస్ఐ గారు, మా కానిస్టేబుల్స్ విజిబుల్ పోలీసింగ్ చేస్తున్నప్పుడు మీరు గ్రహించవచ్చు, మీరు వెళ్ళే దారిలో ఒక దగ్గర ఎక్కడైనా సరే గుంపుగా వెహికల్స్ ఆగి ముందు ఇంకా చూస్తున్నారంటే అక్కడ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మా ఎస్ఐ గారు మా స్టాఫ్తో వెహికల్ చెకింగ్ చేస్తున్నారని అర్థం. దానికి ఎదురుగా వస్తున్నటువంటి అన్ని పత్రాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ గుంపులో ఉన్న వాళ్ళకి చెప్తుంటాడు, ఎదురుగా ఎస్ఐ గారు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు అని. ఏంటి మీరు ఇక్కడ ఆగిపోండి అని. అంటే ఒక పౌరుడు తాను అన్నీ కలిగి ఉండి, తాను జాగ్రత్తగా అన్నీ కలిగి ఉండి ఎస్ఐ గారి దగ్గర చెక్ చేసుకొని ముందుకు వచ్చి ఇంకొక బాధ్యత రహితమైనటువంటి పౌరుడికి నువ్వు పర్లేదు, ఇక్కడ ఉండిపో, అక్కడ ఎస్ఐ గారు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, ఇన్సూరెన్స్ లాంటివి బహుశా చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉండకపోవచ్చు, కానీ దాని యొక్క ముఖ్య లక్ష్యము, అదేవిధంగా దాని యొక్క ఉద్దేశము మనకి అంటూ కూడా ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకి ఎంత బాగా దాన్ని ఉపయోగకరంగా ఉంటుందనేది ఇటీవల కాలంలో కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దయచేసి ఒకవేళ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం భద్రత గురించి చట్టాలు ఏం చేస్తున్నాయి, ఎటువంటి నిబంధనలు మనం ప్రజలు పాటించాలనే దాని మీద మనకు అవగాహన కల్పించడం ఉద్దేశం. అయితే కాదనుకొని ఇక్కడికి ఇచ్చేసిన ఆర్డీఓ గారికి మరియు డిఎస్పీ గారికి ముందుగా శుభాభినందనలు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపాడు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఇతర ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ కక్షిదారులకు కూడా శుభోదయం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఆర్డీఓ గారు కానివ్వండి, లేకపోతే డిఎస్పీ గారు, ప్రెసిడెంట్ ఏకేఆర్ గారు, కుక్కుటేశ్వరరావు గారు, కామేశ్వరరావు గారు చెప్పారు, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత భద్రతగా ఉండాలి. ఆ స్టీరింగ్ కానివ్వండి, ఆ బైక్ హ్యాండిల్ కానివ్వండి, మన చేతిలో ఉండటాన్ని మనం అనుకుంటాం, కానీ అంతా మన చేతిలో ఉండదు, కానీ ఏది మన చేతిలో ఉండదు. మనం ఎంత కాన్షియస్గా ఉన్నప్పుడు, మనం ఎంత అలర్ట్గా ఉన్నప్పటికి కూడా జరగరాని ఏదైనా జరిగితే మన కుటుంబం ఏమవుతుంది, మన పరిస్థితి ఏమిటి, ఆ తర్వాత వచ్చేటువంటి పర్యవసానాలు ఏమిటి, వీటన్నిటికీ మనం సమాధానం అప్పటికి చెప్పలేని పరిస్థితుల్లో ఉంటారు ఎవరైతే ఆ యొక్క యాక్సిడెంట్ గురైన వ్యక్తి. వాటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానివ్వండి, హెల్మెట్ పెట్టుకోవడంలో కానీ పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. మరి మన కుటుంబ పరిస్థితి కానివ్వండి, మనకు తెలిసిన బంధువుల పరిస్థితి కానివ్వండి, ఇట్లా ఎవరైతే తెలిసి వెళ్తున్నారో అనుకోకుండా జరిగేటువంటి సంఘటనలు మనం ఎలా ఆపగలం అనేది ఇప్పుడే జూనియర్ న్యాయవాది కామేశ్వరరావు గారు చెప్పారు. తన మిత్రుడిని కోల్పోయాను అని చెప్పి. మరి ఇందాక డిఎస్పీ గారు కూడా చెప్పారు, రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్తో వచ్చేటువంటి ఆ పరిస్థితుల నుంచి చెల్లా చెదురుగా పడేటువంటి అవయవాలు రోడ్డు మీద మరి మన పరిస్థితిని ఎందుకు అంత దూరం